అదాని వ్యాపారం మూతబడిపోతుంది, అదాని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు, ఇక అదాని సంస్థలన్నీ కొలాప్స్ అయిపోతాయి, ఇలాంటి పనికిమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళని లేదంటే అట్లా కోరుకునే వాళ్ళని నమ్మితే అమాయకంగా ఇరుక్కుపోతాం. అంతర్జాతీయ ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ఫార్మసీ కంపెనీలు చక్కటి మంది ఇచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కరోనా వ్యాక్సిన్ అందరికంటే ఫస్ట్ కనిపెట్టింది మనోళ్ళు, భారత్ బయోటెక్ వాళ్ళు. తర్వాత ఇక్కడి నుంచి మొత్తం 3 కంపెనీలు కనిపెట్టినాయి. పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వాల. అమెరికాకి సంబంధించిన కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు, బ్రిటన్కి సంబంధించిన కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు. అంతర్జాతీయ నాటకాలు అట్లాగే సాగుతాయి. అదానీని టార్గెట్ వాళ్ళు చేస్తారు, అది చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ప్రపంచమంతా మా గుప్పెట్టు ఉండాలని ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నడిపినటువంటి వాళ్ళ తర్వాతన అదంతా ఆ బుర్ర ఆ తరహా అహంకార ద్వారా నడుస్తున్నది అమెరికాలోనే. అమెరికాలో ల్యాబియిస్ట్ పేరుతో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు లంచాలు తీసుకుంటారు. లంచం మన దృష్టిలో అయితే లంచం, వాళ్ళు ఓపెన్ లంచం అధికారికం అక్కడ. అంటే భారతదేశానికి అనుకూలంగా బిల్లులు పెట్టడానికి, భారతదేశానికి అనుకూలంగా అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారు చట్టబద్ధంగానే. అలాంటి దేశం ఇక్కడ దాని గురించి ఏం మాట్లాడుతుంది? రెండవది FBI, CIA, సోరోస్, గేట్స్ ఫౌండేషన్, ఇదంతా ఒక పెద్ద ల్యాబింగ్. వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి చేసేది ప్రపంచంలో ఎవరైతే అమెరికాకి పోటీ రాబోయేటటువంటి వాళ్ళని ముందు తొక్కేయడం. ఇదివరకు చైనాను తొక్కారు కాబట్టి చైనా తట్టుకు నిలబడి దాని పని అది చేసుకుంటోంది. ఇప్పుడు ఇండియాను తొక్కాలనుకుంటున్నారు. ఎందుకు? మనం టాప్ 3కి వెళ్ళబోతున్నాం కాబట్టి తొక్కాలనుకుంటారు. టాప్ 3కి రావడానికి కారణం ఎవరవుతారు? ఒక అదాని లాంటి వాళ్ళు అవుతారు. రెండవది, ప్రపంచంలో ఉన్నటువంటి పోర్టులలో ఎక్కడ అమ్మకానికి వస్తాయని కొనిబడేస్తున్నాడు అదాని. అమెరికా వాడు ₹1,00,000 పెడతానన్న చోట ఈడు 2 లక్షలు పెడుతున్నాడు కాబట్టి వాడిని దెబ్బ కొట్టేయాలి. కొట్టేస్తే అప్పుడు వాళ్ళకి చీఫ్ అండ్ బెస్ట్గా పోర్టులు కొట్టేస్తారనమాట వాళ్ళు. అలాంటి వాటికి అడ్డం వస్తుంది కాబట్టి నడుస్తుంది. మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే గొంగట్లో అన్నం తింటా ఎంట్రుకలు ఏరుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి లంచం తినేవాడు, డబ్బులు తినేవాడు, మా నాయకుడు డబ్బులు తింటే తప్పేంటి అనేటటువంటి వాడు, లేకపోతే కార్యకర్త డబ్బులు తింటే తప్పేంటి అనేవాడు, లేకపోతే లంచాలు తిననివ్వలేదు అని గొడవ చేసేవాడు, అవతల లంచాలు తిన్నాడని అరుస్తుంటాం. కాబట్టి ఈ కరిచేటటువంటి వాళ్ళతో వచ్చే సమస్య ఏంటంటే లంచాలు తప్పే, ఆ వ్యవస్థని కంట్రోల్ చేసి తీరాలా. అదే సందర్భంలో అదాని లంచం ఇచ్చాడు, తీసుకోవాలా. గుర్తుపెట్టుకోవాల్సింది అది. అదాని ఇక్కడ చెప్పబడుతున్న ఆరోపణ ఏంటి? లంచం ఇచ్చాడు, లంచాలు తీసుకోవాలా, దుర్వినియోగం చేయాల, డబ్బుని తన విలాసాలకు ఖర్చు పెట్టుకోవాలా, తన వ్యవస్థ డెవలప్ చేసుకోవడానికి ఖర్చు పెట్టుకున్నాడు. లాభం కోసం వ్యాపారం చేస్తాడు ఎవడైనా, నష్టం కోసం ఎవడు వ్యాపారం చేయడు. అదే చేస్తున్నాడు. తనని దెబ్బకొట్టే ప్రయత్నం తాత్కాలిక క్రిందసారి హిండెన్బర్గ్తో, ఇప్పుడు అది ఫెయిల్ అయ్యింది కాబట్టి, అది ఇండియన్ చట్టాల ప్రకారం జరిగింది కాబట్టి ఇప్పుడు విదేశీ చట్టాల ప్రకారం చేస్తారు. అక్కడేమి నిలిచేగా చచ్చే కాదు. గతంలో KVP మీద కూడా ఎట్టగా పెట్టారు, ఏమన్నా నిలిచిందా చచ్చిందా? ఎందుకంటే ఆ దేశం మన దేశానికి సంబంధించి చెప్పేది ఏంది. రెండవది ఏదో ఒక గందరగోళం చెయ్యాలనుకునేటటువంటి తతంగం కాబట్టి ఏముండదు. ఈలోపు షేర్లు డౌన్ అవుతాయి. ఇప్పుడు కొనుక్కున్నాడు అదృష్టవంతుడు అవుతాడు. మన హిండెన్బర్గ్ అప్పుడు బోళ్ళంతమంది అమ్ముకున్నారు, తర్వాత ఆ కొనుక్కున్నాడు అదృష్టవంతుడయ్యాడు. భవిష్యత్తులో జరిగేది అదే. కాకపోతే వామపక్ష భావజాలికులు, యాంటీ పెట్టుబడిదారు, అంటే తమ బిడ్డలేమో కార్పొరేట్ కంపెనీలో పనిచేయాలి, అదే సందర్భంలో తాము మాత్రం కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉండాలనే భావజాలాలతో బతికేటటువంటి వాళ్ళు మాత్రం తిట్టిపోస్తూ ఉంటారు.